హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనర్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం, విచ్ ఈస్ లిస్ట్ అవుట్ ద అపార్టస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఎక్స్పీరియన్సెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజరు, కావాల్సిన అపార్టస్ అదంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం అనే 10th చాప్టర్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో అండ్ మనకి ఈ ఛానల్లో 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ ఐఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అండ్ నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అండ్ ఏపీఆర్జేసీ ఇంటర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ అన్నిటికీ సంబంధించిన కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీ స్టూడెంట్స్. సో ఇదంతా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ క్వశ్చన్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ వైర్ని కనుక మనం ప్లేస్ చేసామనుకోండి, దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అపార్టస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ మనల్ని రాయమంటున్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఒక హార్షూ మ్యాగ్నెట్ కావాలి, అలాగే కండక్టింగ్ వైర్స్ కావాలి, ఒక బ్యాటరీ కావాలి, ఒక స్విచ్ కావాలి. సో సెటప్ ఇట్లా మీరు చేయాలి స్టూడెంట్స్. ఇలా రెండు మీరు వుడెన్ స్టిక్స్ తీసుకోండి. ఆ స్టిక్స్ గుండా మీరు ఒక వైర్ని పంపించండి అండ్ ఈ వైర్ని తీసుకొచ్చి ఒక స్విచ్కి, ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయండి సిరీస్లో. అండ్ ఒక హార్షూ మ్యాగ్నెట్ని తీసుకువెళ్ళి ఈ వైర్ మధ్యలో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆ మ్యాగ్నెట్ ఆ వైర్స్ టచ్ కాకూడదు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇలా అరేంజ్మెంట్ అంతా మీరు చేసేయండి. అరేంజ్మెంట్ చేసిన తర్వాత హార్షూ మ్యాగ్నెట్ అక్కడ పెట్టండి. అండ్ హార్షూ మ్యాగ్నెట్ అక్కడ పెట్టిన తర్వాత ఒకసారి కరెంట్ స్విచ్ ఆన్ చేయండి. కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఐదర్ ఆ వైర్ అనేది కింద కన్నా వస్తుంది. ఒకవేళ మీరు ఆ హార్షూ మ్యాగ్నెట్ యొక్క డైరెక్షన్స్ మార్చారనుకోండి, అటు పక్క నార్త్ ఇటు పక్క సౌత్ పెట్టారు అండ్ ఇప్పుడు ఇటు పక్క నార్త్ అటు పక్క సౌత్ పెడితే ఒకవేళ అంతకుముందు కిందకి వెళ్తే ఇప్పుడు పైకి వెళ్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అంతకుముందు కిందకి వెళ్తే ఇప్పుడు పైకి వెళ్తుంది అనమాట స్టూడెంట్స్. సో అలా దాని యొక్క డైరెక్షన్, వైర్ యొక్క డైరెక్షన్ కిందకి కానీ పైకి కానీ వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే కనుక ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో నార్త్ నుంచి సౌత్ వరకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది. సో ప్లేసెస్ అయినప్పుడు ఏమవుతుంది, దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉందన్నమాట. ఆ ఫోర్స్ ఐదర్ పైకన్నా తీసుకెళ్తుంది, ఐదర్ కిందకన్నా దాన్ని మనకి తీసుకువెళ్తుంది స్టూడెంట్స్. ఓకేనా. సో అదే మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్. ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. దీనికి ఫార్ములా కూడా మనకి తెలుసు కదా. సో దేనివల్ల ఇదంతా జరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా. దట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ అని ఉంటుంది ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫోర్స్కి. దాని యొక్క డైరెక్షన్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్తో కానీ లేదంటే వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్తో కానీ మనం తెలుసుకోవచ్చు. వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్ మీకు తెలియదు స్టూడెంట్స్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కానీ, ఫ్లెమింగ్స్ రూల్స్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ జ్యూస్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ స్టూడెంట్స్.